6 నెలలకు ఒకసారి వాయు భక్షణ చేశారు, ఆ సంవత్సరానికి ఒకసారి గరికలో ఉన్న చివరి నీళ్లు తాగారు. అలా మీరు కూడా మనము కూడా అలా చేసామనుకోండి, అంటే ఆహారాన్ని పక్కన పెట్టి ఏదో ఒక చుక్క నీళ్ళు ఒక దగ్గర కూర్చున్నా, ఇంకెవ్వరితో మాట్లాడటం లేదు, నేనే పరబ్రహ్మం అనుకుంటూ కూర్చొని అలా ఈ దేహాన్ని ఈశ్వరుడు ఎప్పుడు తీసుకుని వెళ్తాడా అని మీరు కూర్చున్నారనుకోండి, అంటే ఇది దేహ పరిత్యాగము. అలా చేసిన వాడికి ధర్మార్థ కామం చతుర్విధ మోక్షాలు, అంటే మనం ఎప్పటికీ ఈ 4 తిరుగుతుంటాం. మళ్ళా ఏమిటి ఆ చతుర్విధ పురుషార్థాలంటే ధర్మం. ధర్మం అంటే ఏమిటంటే ఇక్కడ కొంతమంది నేను చూస్తున్నాను, అక్కడ ఏదో కొడుకు కోడలతో ఇబ్బంది పడో, లేకపోతే వాళ్ళ దగ్గర మేము ఎందుకు ఉండాలనో అలా వదిలేసుకొని వస్తున్నారు కొంతమంది. కానీ వాళ్ళకి కూడా అది తప్పు. ఎందుకంటే అక్కడ చంటి బిడ్డలు ఉన్నప్పుడు కోడలు ఇబ్బంది పడుతుంటే అక్కడ ఉండి ఆ బిడ్డను ఒక ప్రయోజకులు చేసి ఒక 10 సంవత్సరాలు వాళ్ళు వచ్చి వాళ్ళు స్కూల్కి పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత వరకు అక్కడ నీ కొడుకు కోడల దగ్గర ఉండి నువ్వు సేవ చేసి ఆ తరువాత నువ్వు వాళ్ళ అనుమతితో వాళ్ళు ఇష్టపూర్వకంగా రావాలి కాశీకి. అలా కాకుండా నాకెందుకు ఆ దరిద్రం అనుకొని క్షమ అనుకొని వదిలేసి వచ్చారనుకోండి, రేపు ఈవిడి పోయాక ఆవిడ పిండం పెట్టాలి. ఆవిడ అంటుంది ఆవిడ ఒక్క రోజు కూడా నన్ను చూడలేదు, కాబట్టి ఇక నాకేం సంబంధం. ఎన్ని జన్మల పడుతుందో మీరిద్దరు మనసులు కలిసి ఇది తీసి క్షమించాలి. ఇప్పుడు కాశీలో కొంతమంది వస్తారు, కొంతమంది వచ్చి ఒక ఎవరో ఒక ఆవిడ అనుకుంటుంటుంది ఈ విధంగా ఆవిడ రుణం ఉంది, అప్పుడు ఆవిడ కాశీకి వచ్చి తెలియకుండానే ఒక దగ్గర కూర్చొని వేరే వారికి చదివి చేయిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కాశీకి ఎవరో ఒక ఆడ వచ్చింది, ఆ ఆడ వచ్చినా మీ అమ్మ నాకు ఇది పెండం పెట్టేవాళ్ళు ఎవరో తెలీదు, ఆ పండితులు అంటామరా నేను తీసుకెళ్తాను, వాళ్ళ పండితులు నాకు బాగా తెలుసు, ఆయన దగ్గర కూర్చోబెట్టి దగ్గరుండి ఆ రోజు పూజ చేయిస్తుంది. అంటే దీని అర్థం ఏమిటో తెలుసా, పూర్వ జన్మలో వాళ్ళిద్దరికి ఇటువంటి సంబంధాలు ఉన్నాయి, లేకపోతే అసలు చేయరు. కాబట్టి మనము అక్కడ అన్ని పండిపోయాక రావాలి, ఇది ధర్మం. అంటే నిజంగా కాశీ రావడం గొప్పదే, కానీ అక్కడ మన అవసరం కొంత ఉంది వాళ్ళకి. చాలా మంది అంటే వాళ్ళు ఎవరో కాదు, నేనే చెప్తాను, మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ ఇలానే అంటారు. వాళ్ళు ఓపికన్న రోజులు ఏమన్నారంటే ఇప్పుడే వద్దులేలా మీ దగ్గరికి, మా శక్తి ఉంది, మేము తిరుగుతున్నాం బాగా, ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి పోతున్నాం, ఇప్పుడు వద్దు కలిపేయాక వస్తాం మీ కాదు అంటే క్షమించారు, వాళ్ళు మంచాన్ని బట్లకు వస్తారట. అది ఏమైనా న్యాయమేనా? ఇప్పుడు వాళ్ళు అంటే నేను అందరినీ అన్నట్టు మా పరిస్థితి చెప్తాను. ఇప్పుడు మా అత్తగారు కానీ లేకపోతే మా అమ్మగారు కానీ అయ్యో నాకు మనవరాళ్ళు ఉన్నారు, వీళ్ళు మంచి చెడ్డ నేను చూసుకోవాలి, వీళ్ళ దగ్గరే నేను ఉండాలి, నాకు వేరే వాళ్ళు ఇంటి పొరుగు ఫంక్షన్లో నాకేం పని, నా బిడ్డలు నా కొడుకు నా కోడలు అనుకుని ఇక్కడ వస్తే కదా రేపు ఆవిడ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా మా అత్తగారు అండి మా నాన్నమ్మ గారు అండి నీళ్ళు పరిగెత్తావు. నువ్వు అసలు ఒక 20 సంవత్సరాలు వేటి వాళ్ళకి సంబంధం లేకుండా రేపు నేను మంచాన్ని పెట్టాలి తప్పకుండా ఇప్పుడు మీరు అంటారు. ఇంకొక పైకి వచ్చిందంటే వేరే వాళ్ళకి ఫోన్లు చేసి బయటిస్తారు. అదే మీ బాధ్యత కదా. మేనమామలో మేనత్తలో ఊరిలో పెద్దలు ఏం చేస్తారంటే అదే మీ అమ్మని ఇలా వదిలేస్తే ఎట్లా నువ్వు అని వాళ్ళు తప్పించుకోవడానికి ఇలా ఫోన్లు చేసి బయటిస్తారు. ఇక తప్పదు అన్నట్టు ఏదో నామకాస్తగా చేసేవాళ్ళు కొంతమంది, కానీ మనసుతో చేయాలి. అర్థమవుతుందా? ఇది ఎవరి కాదు దోషం ఉందంటే క్షమించాలి, తల్లిదండ్రుల దగ్గర దోషం. ఎందుకంటే తల్లిదండ్రులు దాన్ని పట్టుకొని ముందుకు వస్తే రేపు మీ బిడ్డలు పట్టుకుంటారు. మనం ఏం చేస్తారంటే మన ఇంట్లో చాలా మంది ఏం చేస్తారంటే మా కొడుకు మంచోడు కదండి అంటారు. అది ఎలా మంచోడు కాకుండా పెడతారు, మీరు కలి పెంచే వాళ్ళు ఒక 30 సంవత్సరాలు మీకు తెలియదా నీ పెంపకంలో నీ బిడ్డ ఎలాంటిదో. అంటే దీని అర్థం ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవాలి పెద్దవాళ్ళు. క్షమ అంటే ఈ విధంగా ధర్మం ఏమిటంటే నీ నైతిక ధర్మము నీ దయ ఏముందో అవి తప్పకుండా చేయాలి. ఒకవేళ మనం వదిలికొని వచ్చామనుకోండి ఈ జన్మ పడుతుందో 2 జన్మలు ఆ బంధం పడుతుందో. అలాగే అర్థం అంటే సంపాదన. మనకి ఒక్కొక్కరు అదృష్టం బాగుంటే చిన్న పనికి 10 రూపాయలు ఎక్కువ వస్తుంది. నన్ను క్షమించండి, ఇక్కడ ఎవరో అన్నా నేను విన్నాను, అంటే కాశీలో ఒక అతను వచ్చాడండి, డ్రాయర్ మీద వచ్చాడు కాశీకి, పైన గుడ్డ కూడా లేదు, ఎవరో దగ్గర ఏదో నేర్చుకున్నాడు, ఈ పిండదానాలు పెట్టడం నేర్చుకున్నాడు, ఈ పిండదానాలు పెట్టి కొన్ని కోట్లు సంపాదించేశాడు. కానీ క్షమించండి, వాళ్ళకి ఏదో 2 పిల్లలుంటే 2 మాటలు రావు.
అంటే ఏమైంది, ఈ దోషం అక్కడ పడిపోయింది. అంటే అర్థం ఏమిటి, మీరు ఎంత అర్థంగా సంపాదించాలో అంతే సంపాదించాలి. 10 రూపాయలు ఎక్కువ వచ్చిందనుకో, దీన్ని మరొక పుణ్య కార్యానికి ఉపయోగించాలి. ఇప్పుడు మీకు అనుకోవచ్చు, ఇందులో ఈరోజు నేను 10,000 వచ్చిందండి, ఇందులో దోషము ధర్మము ఎక్కడ ఉంది అంటే మీకు తెలియదు. అది మీరు ఈ రోజు మీకు జీతం ఒక 50,000 వచ్చింది, ఈ 50,000 జీతము క్షమించాలి. చాలా మంది పెన్షన్ తీసుకున్నారు, ఇది బాగా దోషం. ఎలా అంటే ఉత్త పుణ్యాన్ని కూడా పెన్షన్ తీసుకుంటున్నారు కదా. ఈ డబ్బు ఎవరో కష్టార్జితం పన్నులు కట్టింది మీకు వస్తుంది, అంటే వాళ్ళు రుణపడి ఉన్నారు మీకు. అయితే మీరు ఏం చేయాలంటే, మీ భర్త గారు చేశారు కాబట్టి మీకు వస్తుంది అది. కానీ మీరు ఏం చేయాలంటే, నాకు ఇంకో ఒక 10,000 పెన్షన్ వచ్చింది, ఈ 10,000 తీసుకుని భగవంతుడి మీద పెట్టి ఇందులో ఒక 1,000 రూపాయలు 2,000 నేను ఒక పుణ్య కార్యానికి వాడుతాను, ఇందులో దోషం ఏదన్నా ఉన్నదో మీరే తొలగించు మహాదేవి అనుకుని మిగతాది